మనకైతే సమ్మర్ అయితే ఎండ్ అయిపోతుంది, రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు తెలుసా వర్షం పడి వెళ్ళిపోగానే మీరు న్యూస్ చూసినట్లయితే ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇన్ని మిల్లర్ వాటర్లో వర్షపాతం నమోదైంది అని చెప్తూ ఉంటారు. సో అది ఎలా మెజర్మెంట్ చేస్తారంటే దీనికోసం చిన్న ఇన్స్ట్రుమెంట్ అయితే సరిపోతుంది. అది ఎలా తయారు చేయాలి ఇప్పుడైతే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఒక చిన్న బాటిల్ అయితే తీసుకుంటాం, నార్మల్ వాటర్ బాటిల్ తీసుకొని, అండ్ ఒక స్కేల్ అండ్ ఒక సిజర్ కానీ ఏదైనా నైఫ్ కానీ తీసుకుంది. అది ఎలా చేయాలి ఇప్పుడైతే చూద్దాం. ఈ విధంగా మీరైతే వాటర్ బాటిల్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఉంది కదా, ఇక్కడ వరకు ఏం చేస్తారంటే బరువు కోసం ఒక సర్టన్ రీజన్ వరకు మనం మరియు నీటితో నింపవలసి ఉంటుంది. మీరు ఈ విధంగా ఇసుక మరియు నీటితో ఇక్కడ వరకు నింపుకొని సో ఇదైతే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇలా పెట్టుకొని వర్షపాతం ఎక్కడైతే నమోదవుతుందో ఆ ప్లేస్లో అయితే మీరైతే దీన్ని అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి నేనే అందులో నీళ్ళైతే పోస్తాను. మీరు ఇసుక నీళ్ళు నింపిన తర్వాత వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కొంత నీరు అనేది దీంట్లో అయితే ఉంటుంది కదా, ఇక్కడ మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా మనకి ఇసుక ఎక్కడి వరకు నింపాము అక్కడి నుంచి మనం చూస్తే ఇప్పుడు మనకి సో ఇక్కడ 2 సెంటీమీటర్ వరకు అయితే మనకైతే వాటర్ అయితే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 సెంటీమీటర్ల వర్షం